వెల్కమ్ టు ఇహా. నేను మిషనత. సో చాలామంది జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి అనేసి వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెళ్ళి, సో కుటుంబం, ఇలా ఏదో ఒక దాంట్లో మంచిగా ఉండాలి అని అనుకుంటారు. బట్ ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. సో వాటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు బ్రహ్మం రాజు గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, వివాహం జరుగుతుంది, ఇంట్లో అంతా బాగానే ఉంటుంది, కానీ పిల్లలు కలగట్లేదు అని బాధపడుతూ ఉంటారు. సంతానం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమందికి సంవత్సరాల తరబడి అవుతుంది, కొంతమందికి త్వరగా అయినా కానీ సో పిండం ఉండలేదు, ఇలాంటివి వింటూ ఉంటాం. సో అలాంటివి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారండి? ఓం శ్రీమాత్రే నమః. సంతానం అనేది మొదటికి భార్య భర్తలకి వధూవరువులకి ముఖ్యంగా ఏంటంటే సంతానం కలగడం కోసం వాళ్ళకి పెళ్లి చేయటం కోసం ముఖ్యంగా జీలకర్ర బెల్లం మెత్తి పెడతారు. తర్వాత వాళ్ళకి గాజులు వేస్తారు, మెట్లు పెడతారు, మంగళసూత్రాన్ని కడతారు, తర్వాత నల్లపూసు తాడు కడతారు. దాంతోపాటు వాళ్ళ పుత్ర సంతానం కలగడానికి ఒడిపాల బియ్యము కడతారు. ఈ ఒడిపాల బియ్యం కట్టినప్పుడే ఆ స్త్రీ కడుపు పండాలి అనేది అర్థం. ప్రతి ఒక్క స్త్రీ ఆ విధంగానే ఉంటుంది. కొంతమంది అయితే వాళ్ళు గుళ్ళో పోయి చేసుకుంటారు, వాటికి ఎన్ని సంప్రదాయాలు ఉండవు కొంతమందికి. అయినా సరే వాళ్ళకి పుత్ర సంతాన యోగ బలం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క స్త్రీకి, ప్రతి ఒక్క పురుషుడి సంకల్పానికి పుత్ర సంతాన బలం ఉంటుంది. అయితే పెళ్ళి అయిన తర్వాత ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది కొద్ది రోజుల పాటు వాళ్ళకి స్వేచ్ఛత కావాలి, అంటే ప్రైవేసీ. వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఆనందము, సంతోషము, పిల్లల్ని ప్లాన్ చేసుకునే విధానము, వాళ్ళకి రేపు రాబోయే సంపాదన, రేపు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏ ఒక్క విధానంలో చేయాలని ఒక ఆలోచనలు ఇప్పుడు జనరేషన్లో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దానికి ముఖ్యంగా పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్క వధూవరులు గుడికి వెళ్తారు. అంటే పసుపు పారాణితో మాలలతో తాలిబొట్టు కట్టించుకున్న తర్వాత గుడికి వెళ్తారు. ప్రతి ఒక్కరు ఎందుకు వెళ్తారు? గుడికాడికి వెళ్ళి దండం పెట్టుకొని ముఖ్యంగా పసుపు కుంకాలు బాగుండాలి, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు కలిగి కుటుంబం దంపతులు ఇద్దరు హ్యాపీగా బతకాలని ఒక సంతోషంతో, ఒక ఆనందంతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అదేవిధంగా కుటుంబం కోసము, తర్వాత ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళ కోసము హ్యాపీగా ఉండాలని కొంతమంది మొక్కుతుంటారు. అదేవిధంగా ఈ వధూవరులు కోరుకునేది ఏంటంటే స్త్రీ పురుషులు హ్యాపీగా ఉండాలి, భార్యాభర్తలు, మాకు పండొంటి సంసారంలో మాకు పండొంటి బిడ్డలు పుట్టాలి, మా సంతానానికి ఎటువంటి ఆటంకం కలగకూడదు అనుకొని ప్రతి ఒక్కరూ భగవంతుని ప్రార్థిస్తారు. అయితే కొంతమందికి స్త్రీలకి ఏంటంటే సంవత్సరం వెళ్ళిన తర్వాత కానుకలు తొందరగా అందేవాళ్ళు ఉంటారు. అది విధిరాత సంకల్పం. భగవంతుడు ఏ టైంలో మనకి సంకల్పించి ఉత్పత్తి చేస్తాడో తెలియదు. అది మనం కోరుకుంటే ఇప్పుడు కావాలి అనుకుంటే వచ్చేది కాదు. ఇది సంపాదన కాదు, సంతానం. ఈ సంతానానికి ఆ భగవంతుడు ఇచ్చిన సంకల్పము ఆయన ఉత్పత్తి చేసినప్పుడు ఖచ్చితంగా నిలబడే అవకాశం వస్తుంది. అయితే కొంతమందికి 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 9 సంవత్సరాల వరకు సంతానం అందదు. కొంతమందికి అయితే సంతానం అందుతూ నీరై కరిగిపోతుంది. వాళ్ళకి ఏంటంటే 2 మంత్స్, 3 మంత్సే, 4 మంత్స్, ఆ లోపట్లో వాళ్ళకి ఆ ప్రాబ్లం నీరై కరిగిపోయినప్పుడు వాళ్ళ మనసులో వేదన కలుగుతుంది. దీనితో పాటు మనం ఎన్ని సంపాదించినా కూడా ఒక స్త్రీ ఒక ఇంటికి పోయినప్పుడు, ఒక ఫంక్షన్కి పోయినప్పుడు, ఒక పెళ్ళికి పోయినప్పుడు మీరు ఎంత సంపాదించారు, ఎన్ని కోట్ల ఆస్తి ఉందని అడగరు. ఎంతమంది పిల్లలు, మీకు ఎంతమంది సంతానం, పిల్లలు ఎంతమంది, బాగున్నారా, ఎలా ఉన్నారని, పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది, ఇవే అడుగుతారు ప్రతి ఒక్కరు. ఆ సంతానం కోసం ప్రతి ఒక్కరు భగవంతుని ప్రార్థించుకునే సంకల్పంలో వాళ్ళ గర్భదోషాలు కొన్ని శ్లోకంలో ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి గర్భసంచి చిన్నదిగా కావచ్చు, ఒక్కొక్కరికి గర్భసంచి ఉత్పత్తి కాదు. అందులో కొంతమందికి ఒక నీటి బుడగల్లాగా గర్భసంచి చుట్టూ ఉండుతూ ఉంటాయి. ఇట్లా కొంతమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఇట్లా మందులు, మెడిసిన్స్ అని ఏదో తొందరగా సంతానం అందాలి, చాలా రోజులు అయిపోయింది, మేము ఇంత కష్టపడి ఖర్చు పెట్టి సంపాదించి కోడళ్ళు తెచ్చుకున్నాం కానీ ఇంతవరకు మాకు సంతానం అందలేదన్న ఒక బాధతో, వేదంతో చాలామంది తల్లిదండ్రులు సఫర్ అవుతుంటారు. ఆ అమ్మాయి కూడా ఆ విధంగానే బాధపడుతుంటుంది, ఆ తండ్రి కూడా ఆ విధంగానే బాధపడుతుంటారు. ఆ సంతాన సంకల్పంలో చాలామందికి నాగదోషము, గర్భదోషము, మైల దోషము, ఇలాంటి దోషాలు ఉంటాయి. కొంతమంది అనుకుంటారు కుజు దోషం వల్ల, శనిగ్రహాల వల్ల, కుజుడు వల్ల లాగుంటే ఒక నవగ్రహాల్లో 9 గ్రహాల వల్ల ఏదో ఒక ఆటంకం కలుగుతుంది అనుకొని నవగ్రహాల చుట్టూ కూడా తిరుగుతుంటాం.
గ్రహస్థితులకు సంబంధించింది వేరు, ఉమ్, తర్వాత ఈ యొక్క మధ్యలో చెడు ప్రభావాలకు సంబంధించింది వేరు. ఇది చెడు దోషాలు, ఓకే. అది గ్రహాలు అనేది ప్రతి ఒక్కరికి సంభవిస్తాయి. అది గర్భదోషానికే కాదు, మనిషి దరిద్రానికి కూడా సంభవించవచ్చు. ఉమ్, కానీ ఈ యొక్క గ్రహదోష సంకల్పాల వల్ల కొంతమంది సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే ఉమ్, ఈ యొక్క చిన్న చిన్న దోషాల వల్ల, చెడు దోషాల వల్ల సంతానాన్ని కోల్పోతుంటారు. కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత 1 year లోపట్లో చనిపోతూ చనిపోతుంటారు. ఉంటారు. ఇట్లా కొంతమందికి వేదన, తీరని వేదన. కొంతమంది అయితే దేవుడు ఇచ్చిన బిడ్డ, స్త్రీలే పుడుతుంటారు, నాకు పురుషుడు పుట్టలేదని ఒక్కొక్కడు బాధ, అవును. అసలు సంతానమే కలగలేదని ఒక్కొక్కడు బాధ. ఉమ్, ఎంతమంది ఎంత వేదనలో ఉన్నారు. చాలా వరకు చాలా మంది ఉమ్, ప్రాబ్లాలు ఉంటాయి. కానీ మనం ప్రతి ఒక్కటి సంతానం కలగలేదు, ఇంత ప్రాబ్లం వచ్చింది, దానికి కారణం ఏమిటని ఎత్తుక్కుంటానికి ముందుగా ఎక్కడికి పోతాం మనం? దేవుడి దేవుడి దగ్గరికి. దగ్గరికి వెళ్తాం, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి. డాక్టర్ దగ్గరికి. డాక్టర్కి వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సైన్స్కి కూడా తెలియని ప్రభావాలు వాడికి కూడా గుర్తుపట్టలేదు. ఉమ్, డాక్టర్ కూడా దాని ప్రభావాన్ని గుర్తుపట్టలేదు. ఓకే. సైన్స్ వేరు, ఒక ప్రకృతి వేరు. ఉమ్, సైన్స్కు సంబంధించింది ఒక గర్భదోషంలో ఏదైనా ప్రాబ్లం ఉండుంటే ఆ ప్రాబ్లం గర్భసంచి చిన్నది కావచ్చు, నీటి బుడగలు కావచ్చు, చెడుగడ్డలు కావచ్చు, అవి ఉన్నప్పుడు గర్భసంచిలో సంతానం కలిగేదానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఓకే. అది ఒక డాక్టర్ ట్రీట్మెంట్, ఉమ్, డాక్టర్ చేసేది. ఆ ప్రాబ్లాన్ని క్లియర్ చేసుకున్న తర్వాత ఒక 1.5 year, 2 years, 3 years లోపల సంతానం కలుగుతుంది ఉమ్, ఆ మెడిసిన్ ద్వారా. ఉమ్, కొంతమందికి ఈ దోష పరిహారాలు ఉన్నప్పుడు సైన్స్కి అర్థం కాదు, ఉమ్, ఎందుకంటే ఆ దోషాల పరిహారం తీరాలి అలా అనుకుంటాం. కొంతమంది అయితే దోష తీయడం ఉంది కాబట్టి అది ఎలా గుర్తించాలి స్వామి మరి అనుకుంటాం మనం. ఉమ్, మరి ఎలా గుర్తించాలంటే సంతానం కోసం గుర్తించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కటి నెలసరి ఉమ్, స్త్రీకి కంపల్సరీగా దేవుడు ఇచ్చిన సంకల్పం అది. అది నెలసరి కరెక్ట్గా అవుతుందా లేదని గమనించుకోవాలి. ఉమ్, అందులో చెడు మైలు కూడా ఉంటుంది, ఉమ్, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి స్త్రీ. అప్పుడు దాని ప్రకారం మన సంకల్ప బలంతో మనం మొక్కుకునే దేవుడు, మనకున్న ఒక దైవ సంకల్పం. ప్రతి ఒక్కరూ పుట్ట దగ్గరికి ఎందుకు వెళ్తారు? పాలు పోస్తారు, దాని చుట్టూ తిరుగుతారు, ప్రదర్శనలు చేసి వస్తారు, అంటే సంతానం కలగటం కోసం. ఉమ్, ఇట్లా కొంతమంది కొన్ని విధానాలుగా, కొన్ని ఆలోచనలు బట్టి కొన్ని రకరకాలైన పూజలు, చేస్తూ. పునస్కారాలు రకరకాలుగా చేస్తుంటారు. ఏది ఎట్లున్నా కూడా బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు కంపల్సరిగా దాన్ని మనం గుర్తించడం అనేది ఒక సైన్స్ వల్ల కూడా కాకపోతే కంపల్సరిగా ఏదో ఒకటి జరుగుతుందన్న విధానాన్ని ఒక భూత వైద్యుడి దగ్గరికో, ఒక స్వామి దగ్గరికో వెళ్ళి దాన్ని ఆ ప్రక్రియను చూపించుకొని దాని తర్వాత వాళ్ళ విధి విధానాన్ని, అంటే మ్యారేజ్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి, ఉమ్, వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి, మ్యారేజ్ అయిన టైమింగ్ని బట్టి వాళ్ళకి ముహూర్తం, బొట్టు కట్టిన సమయం ఉంటుంది, ఉమ్, ఆ బొట్టు కట్టిన తాళి కట్టిన ఒక ముహూర్తం ఉంటుంది. ఉమ్, ఆ ముహూర్తాన్ని బట్టి కూడా చూసుకోవాలి. పెళ్లి చేసేటప్పుడు కానీ ఒక శోభనం రోజు కానీ ఒక ముహూర్తం చూస్తారు. ఎందుకు చూస్తారు? మంచి అమృత గడియలు వచ్చినప్పుడే వాళ్ళకి ఆరోగ్యాలు బాగుంటాయి, భవిష్యత్తులో సౌభాగ్యాలు ఉంటాయి, సంతానం కలుగుతుంది, ధనలక్ష్మి కలుగుతుంది, ప్రతి ఒక్కటి కలుగుతుందని మన మూఢనమ్మకం కాదు. ఇది ఉమ్, దేవుడిచ్చిన ఒక ప్రకృతి, ఓకే. దాన్నే మనం ఫాలో అవుతున్నాం. క్రిస్టియన్ అయితే చర్చికి వెళ్తాడు, ఉమ్, ఒక ముస్లిం అయితే ఒక మసీద్కి వెళ్తాడు. ఉమ్, మనం ప్రతి ఒక్క హిందువులం కాబట్టి ప్రతి ఒక్క హిందూ ధర్మంగా మనం పాటించే వాళ్ళు ఉంటాం. ప్రతి ఒక్క చిన్న పూజ కూడా అవునండి. ఆత్మశుద్ధితో చేసిన, కర్పూరంతో చేసిన పూజ కూడా మనకు ఖచ్చితంగా ఫలిస్తుంది. ఉమ్, ఆ సమయం రావాలి. అమృత గడియలు, విష గడియలు ఉంటాయి. ఉమ్, ఆ గడియలను బట్టే లగ్నాన్ని చూస్తారు. ఒక పెళ్లి చేసేటప్పుడు, ఒక మంచి కార్యం చూసేటప్పుడు, ఒక బిడ్డకి పేరు పెట్టేటప్పుడు ఒక ముహూర్తాలు, డేట్ ఆఫ్ బర్త్లు, ఇవన్నీ మనం ఎందుకు చూస్తాము? మంచి జరగాలి, చరిత్రలో మనకి మంచి జరగాలి, రేపు భవిష్యత్తులో వధువరులు బాగుండాలి అనేది మనకి ఈ ప్రక్రియ. ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఒక్కసారి మమ్మల్ని సంప్రదించారు. ప్రతి దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. సంతోషం. సో చూసారు కదా, ఏ ప్రాబ్లంకైనా సో గురువుగారి దగ్గరికి రావడం వల్ల పరిహారం జరుగుతుంది. సో మీరు కూడా ఒకసారి గురువుగారి దగ్గరికి వచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటి గురించి ఒకసారి చర్చించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.